మూవీ అండి, నేను నిజంగా చెప్తున్నా, లాస్ట్ 30 minutes నేను ఎప్పుడు ఏ మూవీకి ఏడవలేదు. నిజంగా చెప్తున్నా, ఎంత ఎమోషన్ అయ్యానంటే నేను ఇప్పటివరకు ఏ మూవీకి ఇంత ఎమోషన్ అవ్వలేదు. నేషనల్ అవార్డ్ మూవీ ఇది, విన్నింగ్ మూవీ. నేను చెప్తున్నా, రామ్ చరణ్ గారికి మగధీర, నాకు అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు కానీ నిజంగా చెప్తున్నా. తర్వాత RRR ప్లస్ ఏం మూవీ, గేమ్ చేంజర్ కాదు, దానికి ముందు రంగస్థలము, అన్నిట్లని నిజంగా చెప్తున్నా బీట్ చేసిన మూవీ ఏదైనా ఉంటే ఇప్పుడు వరకు నాకు తెలిసి, నేను నిజంగా చెప్తున్నాను, అసలు నిజంగా ఒక పీక్స్లో ఉన్న మూవీ ఇది. నేను చెప్తున్నా, బుచ్చిబాబు గారు నిజంగా మీకు శతకోటి వందనాలండి. నిజంగా సూపర్. స్టార్టింగ్ నుంచి బాగుంది మూవీ, అసలు నేను చెప్పలేకపోతున్నా మాటలో. ఎవరు చెప్పారండి? ఏ రివ్యూస్ వింటున్నారండి మీరు? ఇక్కడ నేను చెప్తున్నాను కదా, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా బుచ్చిబాబు గారు, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ప్లస్ బుచ్చిబాబు గారి తాలూకా ఇక్కడ లక్ష్మి. నేను చెప్తున్నాను, నిజంగా హార్ట్ మీద చేసుకొని చెప్తున్నా, మూవీ మటుకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ. అసలు లిటరల్లీ నేను ఏడ్చాను, కళ్ళు మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు కూడా నేను ఏడుస్తూనే ఉన్నా మూవీ అంతా. నిజంగా ఏం మూవీ తీశారంటే నిజంగా చెప్తున్నాను, ఇది మూవీ కాదండి, నిజంగా ఆనిముత్యాలు అంటారు కదండి. రామ్ చరణ్ గారు నిజంగా చెప్తున్నా, నిజంగా మీకు నిజంగా మీ యాక్టింగ్ మటుకి నేను ఫిదా సార్. రామ్ చరణ్ గారు మెగా చిరు తనయుడు అనిపించుకున్నారు. చిరుత ఆ రోజు ఎలా ప్రూవ్ చేస్తున్నారు, ఫస్ట్ మూవీకి చిరు తనయుడు అని ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా చెప్తున్నాను, మూవీ చింపేశారండి. మూవీ అయితే నేను లాస్ట్ 40 minutes ఏడ్చాను, 30 minutes అయితే ఇంకా నాకు కంట్రోల్ అవ్వలే, ఏడుస్తూనే ఉన్నాను. నా కళ్ళు చూస్తే తెలుస్తాయి. లిటరలీ ఎంటర్టైన్మెంట్ ఏంటండి అసలు మూవీ ఫస్ట్ నుంచి మీరు చూస్తే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు అసలు బోర్ కొట్టని మూవీ, అసలు బోర్ కొట్టదు. దురంధర్ కాదండి, దురంధర్ అన్నారు కదా, దురంధర్ మూవీ అన్నారు కదా, దాన్ని మించి మీరు అసలు కుర్చీలోంచి కదలకుండా చూసే మూవీ ఇదండి. నేను చెప్తున్నా 100%. లిటరల్లీ నేను చెప్తున్నా, ఈ లిటరల్లీ మీకు చాలా మంచి మూవీ. చూడండి, నెగిటివ్ రివ్యూస్ చూడకండి, వినకండి. నిజంగా చెప్తున్నా, బుచ్చిబాబు గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అండి. సెకండ్ మూవీకే మీరు నేషనల్ అవార్డ్ మూవీ విన్నింగ్ అయ్యారు. నేను చెప్తున్నా విన్నర్. ఇది నేను ఒక్కదాన్ని చెప్పడం కాదు, థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, ప్రతి ఒక్కటి అయితే నిజంగా. ఇంకా మాటలేదు లేవన్నా, రామ్ చరణ్ యాక్టింగ్ అయితే మాత్రం ఏడిపోతుందండి. అసలు ఆ సీన్కి అయితే తను నడలైతే మాది అయితే అమలాపురం అన్న. రామ్ చరణ్ చూడడానికి దగ్గరికి వచ్చాం కానీ ఇంత మమ్మల్ని బుచ్చిబాబు గారు అయితే ఎంత ఎమోషనల్ చేసి ఎలా తీసాడో తెలియట్లేదు సినిమా. అసలు రామ్ చరణ్కి నటించడం రాదంటారు, ఒక్కసారి సినీ ఇండస్ట్రీకి మరో పేరేంటో రామ్ చరణ్ నిరూపించాడు. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఎవడైనా సరిపి చెప్తున్నానన్నా.